హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ శారదా విజన్స్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్, ఈజీ అండ్ హై ప్రోటీన్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్. మీకు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినడానికి, ప్లస్ మనకి ఈవినింగ్ టీవీ చూస్తూ తినడానికి చాలా బాగుంటుంది. ప్లస్ చాలా హెల్దీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? కమ్ ఆన్. ఒక బౌల్లో పెసరపప్పు 1/2 అవర్ నానబెట్టుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర, 7-8 పచ్చిమిర్చీలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసి మిక్సీకి వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీనికి సరిపోయే ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. పూర్తి మెత్తగా కాదండి, కాస్త బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారా? ఇప్పుడు ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. సో పోపు అయ్యింది. ఇందులో నేను ఇందాక నానబెట్టుకున్నా అన్నాం కదా, ఆ పెసరపప్పు వేస్తున్నా. దీన్ని కాస్త కలుపుకోవాలి. సో నేను ఇప్పుడు పెసరపప్పుకి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ కొబ్బరిలోకి సాల్ట్ వేసినాను కాబట్టి దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే ఇందాక పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. పచ్చి కొబ్బరితో పెసరపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. అందులో పెసరపప్పు హై ప్రోటీన్, పిల్లలకి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. నాన్ వెజ్ ఎంత హెల్దీనో పెసరపప్పు అంత హెల్దీ అండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం. చూసారా, పచ్చి కొబ్బరి పెసరపప్పుతోటి రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. చిన్న స్నాక్ ఐటమ్ ఈవినింగ్ తినడానికి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.